ఈరోజు న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయండి. రాష్ట్ర అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల పిటిషన్లో అడ్వకేట్ కమిషనర్ నియామకం. నకిలీ అధ్యాపకులు, రోగులకు అడ్డుకట్ట. వైద్య విద్యార్థులు సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. విద్యతో పాటు అభిరుచులకు ప్రాధాన్యతనివ్వాలి. డిఎంఈ రమేష్ రెడ్డి ముఖాముఖి. మాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు రుణాలివ్వాలి. డబ్బులు అందని వారికి సాయం అందించేందుకు చర్యలు. సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. పట్టు వదలని విక్రమార్కుడు. స్వల్పంగా పక్కకు గెంతిన వ్యోమనౌక. రెండోసారి చంద్రుడిపై సాఫీగా దిగిన ల్యాండర్. నిద్రాణ స్థితిలోకి విక్రమ్. తెలంగాణలో పాలకులకు దైవభక్తి ఎక్కువ, అందుకే రాష్ట్ర సుభిక్షంగా ఉందన్న చిన్నజీయ. స్వామి చేతుల మీదుగా వాల్మీడిలో రామాలయం పునఃప్రతిష్ఠాపన. విస్తారంగా వానలు. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు. శ్రీరామ్ సాగర్ గేట్ల ఎత్తివేత. నేడు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. కాంగ్రెస్ ఎన్నికల నగారా. 16, 17 తేదీల్లో హైదరాబాద్లో సిడబ్ల్యూసి సమావేశాలు. 17న భారీ బహిరంగ సభ. అదే సభలో 5 ప్రధాన ఎన్నికల హామీల ప్రకటన. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్య నేతల రాత్రి బస. 18న ప్రతి నియోజకవర్గంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడి. కేంద్ర ఎన్నికల కమిటీ నియామకం. సభ్యుడిగా ఉత్తమ్కు చోటు. మా సేవల్ని గుర్తించండి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా సీనియర్ నేతల విన్నపాలు. పార్లమెంట్ సమావేశాల తర్వాతే అభ్యర్థుల తొలి జాబితా. సాక్షి అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రమంతా వాన జోరు. నెల రోజుల విరామం తర్వాత మళ్లీ విస్తారంగా వానలు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు. పలుచోట్ల పొంగుతున్న వాగులు, నిండిన చెరువులు. మంగళవారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం. దాని ప్రభావంతో మరో 2 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు. ఉత్తర ప్రాంత జిల్లాలో పలుచోట్ల కుండపోత వానలు ఛాన్స్. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. చిట్టాలో చిన్నబాబు. మీ కుమారుడిని సన్నిహితులకు ముట్టిన ముడుపులకు ఆధారాలివిగో. చంద్రబాబుకి ఇచ్చిన నోటీసులో వెల్లడించిన ఐటీ శాఖ. లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కిలారు రాజేష్ కు చేరిన ముడుపులు. టీడీపీ ఆఫీస్ కి కిలారుకు 4.5 కోట్లు అందించామన్న మనోజ్ వాసుదేవ్. ఆర్వీఆర్ ఇన్ఫ్రాకి చెందిన రఘురేల ద్వారా మరో 20.18 కోట్లు. నారాయణ కృష్ణ అనే వ్యక్తుల ద్వారా నగదు తరలింపు. ప్రభుత్వం చెల్లించుకుంటే ప్రజల నుంచి వసూలు చేయాల్సిందే. విద్యుత్ సబ్సిడీపై కేంద్రం ఆదేశాలు. కరెంటు ఛార్జీలు పెంచి వసూలు చేసుకోవాలని స్పష్టీకరణ. సబ్సిడీ రహిత టారిఫ్ అమలుకు డిస్కంలను ఆదేశించాలని ఈఆర్సీలకు సూచన. ప్రభుత్వం ముందస్తుగా సబ్సిడీ చెల్లించకపోతే ఛార్జీల మోతే. జమిలీ అయినా ఓకే. లోక్సభకు ముందస్తు ఎన్నికలపై పూర్తి స్థాయి స్పష్టతతో బీఆర్ఎస్. ఒకవేళ జరిగితే అసెంబ్లీతో పాటే జరుగుతాయని లెక్కలు. పార్టీ సంసిద్ధంగా ఉండేలా అధినేత కేసీఆర్ కార్యాచరణ. డిసెంబర్ లోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులకు అవకాశం. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను నియమించండి. హైకోర్టు ఆదేశాలను అమలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు. ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు. టార్గెట్ తెలంగాణ. రాష్ట్రానికి రానున్న సోనియా, రాహుల్, ఖర్గే తదితర ఏఐసిసి అగ్రనేతలు. రాష్ట్ర నాయకత్వానికి చేయూత ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం సిద్ధం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతోనే హైదరాబాద్లో సిడబ్ల్యూసి భేటీ నిర్వహణకు నిర్ణయం. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న సిడబ్ల్యూసి సభ్యులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు. 16న తాజ్ కృష్ణలో సిడబ్ల్యూసి భేటీ. 17న పరేడ్ గ్రౌండ్స్ వేదికగా భారీ సభ. 5 గ్యారంటీ కార్డ్ స్కీమ్లతో పాటు బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్ ప్రకటనను. టీపీసీసీ ఏర్పాట్లు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అప్డేట్స్ చూద్దాం. గుడ్ నైట్ చంద్రయాన్. హబ్ టెస్ట్ అనంతరం ల్యాండర్కు కూడా నిద్రావస్థలోకి. అంతకుముందు విక్రమ్కు మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్. ఆ తర్వాత ల్యాండర్లోని పేలుళ్లు స్విచ్ ఆఫ్. జాబిల్లిపై సూర్యాస్తమయం శమించడంతో ఇస్రో నిర్ణయం. ఈ నెల 22న చంద్రుడిపై మళ్లీ సూర్యోదయం. సూర్యకాంతిని అందుకునేలా రోవర్ ఫలకం దిశ మార్పు. ల్యాండర్, రోవర్ మళ్లీ పనిచేసే ఛాన్స్పై ఇస్రో ఆశాభావం. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలి. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి సీఈఓలకు లేఖ. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించండి. డీకే అరుణ. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఎమ్మెల్యే రాజయ్య సొంత గూటికి. హన్మకొండలో రాజా నరసింహంతో భేటీ. కాంగ్రెస్లో చేరతారని జోరుగా ప్రచారం. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతల సమావేశం. హజ్పూర్ జెడ్పీటీసీ సభ్యురాలు సహా పలువురి రాజీనామా.
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ నాయకుల తీర్మానం. హైదరాబాద్ శివార్లో రహస్య భేటీ. నేడు రేపు కుండపోత. 11 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన. మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వానలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జోరువాన. నిజామాబాద్ జిల్లా మోపాల్లో 14 సెంటీమీటర్లు. టార్గెట్ తెలంగాణ. దక్షిణాదిని అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్న మరో రాష్ట్రం. ఉదయనిధి తల నరికితే 10 కోట్లు. పట్నాలో ఉదయనిధి పోస్టర్లను తగలబెడుతున్న బీజేపీ కార్యకర్తలు. ఉదయనిధిని నిర్మూలిస్తే కోటి నజరానా. బీజేపీ నాగర్ కర్నూల్ ఇన్ఛార్జ్ ప్రకటన. ఎన్నికల స్టంటైనా గృహలక్ష్మి పథకానికి లక్షల్లో అర్హులున్న రేషన్ కార్డులు లేక మొండి చెయ్యి. కార్డు మహిళల పేరిట ఉండాలని షరతు. తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులు. 10 ఏళ్లుగా కొత్త కార్డుల ఉసెత్తని సర్కారు. గృహలక్ష్మికి రేషన్ కార్డుల అధికారుల లంకే. ఇప్పుడు వెలుగు అప్డేట్స్ ఏంటో చూద్దాం. G20 సమిట్ కు జిన్పింగ్ వస్తలే. చైనా విదేశాంగ శాఖలో క్లారిటీ. ప్రధాని లికియాంగ్ బృందం వస్తున్నట్లు వెల్లడి. జిన్పింగ్ గైర్హాజరీ ఎందుకనేది మాత్రం చెప్పలే. ఈ నెల 9-10 తేదీల్లో ఢిల్లీలో G20 సమిట్. 2 రోజుల ముందే రానున్న బైడెన్. ఎమ్మెల్యేలు అభ్యర్థులపై ప్రగతి భవన్ నిఘా. ప్రచారం ఇతర కార్యకలాపాలపై ఆరా. 2వ రోజు జోరువాన. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం. నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్లు. వరి, మక్క, పత్తి పంటలకు నష్టం. వాగులు ఉప్పొంగి నిలిచిన రాకపోకలు. తెగిపోయిన సింగూర్ మెయిన్ కెనాల్. గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద. హైదరాబాద్లో రోజంతా ముసురు. మరో 3 రోజులు అతి భారీ వర్షాలు. బీజేపీలోకి టికెట్ల కోలాహలం. మొదటి రోజు 182 దరఖాస్తులు. అప్లై చేసుకున్న కుంజ సత్యవతి, తులా ఉమా, సోమారంగారెడ్డి, ఆకుల శ్రీవాణి. ఈ నెల 10 వరకు అప్లికేషన్ స్వీకరణ. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు. 3 పేజీలతో అప్లికేషన్ ఫారం. నేర చరిత్ర ఉంటే చెప్పాల్సిందేనంటూ ప్రత్యేక కాలం. ఉదయనిధి కంప్లైంట్లపై రగడ. దేశవ్యాప్తంగా బీజేపీ హిందూ సంఘాల నిరసనలు. మళ్ళీ అంటారన్న ఉదయనిధి. తాను అన్న దాంట్లో తప్పేం లేదంటూ సమర్థన. ఇండియా గెలవకపోతే దేశమంతా మణిపూరే. స్టాలిన్. ఉదయనిధి ఓ హిట్లర్ బొమ్మే. సర్కార్ లిక్కర్ ఆమ్దానీ 9 ఏళ్లలో 2 లక్షల కోట్లు. గడిచిన 2 ఏళ్లుగా 30,000 కోట్లపైనే. ఆగస్టు నెలలోనే 6,000 కోట్ల ఆదాయం. హైదరాబాద్లో CWC 16-17 తేదీల్లో సోనియా అధ్యక్షతన సమావేశాలు. కులాలు మతాలకు అతీతంగా స్నేహభావంతో ఉండాలి. మనిషికి అవయవాలు ఎంత అవసరమో వృత్తులు అంతే అవసరం. పాలకుల ప్రేమ భక్తి శ్రద్ధల వల్ల రాష్ట్రం ఏ లోటు లేకుండా సాగుతున్నదని చిన్నజీయర్ స్వామి. జనగామ జిల్లా వల్మిడి రామాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన. నమస్తే తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. 567 మంది గురుకుల టీచర్లు ఇక రెగ్యులర్. టీచర్స్ డే వేళ తీపి కబురు. ఎస్సీ గురుకుల కాంట్రాక్ట్ పోస్టులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. గురుకుల టీచర్ల హర్షం. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు. సంపాదకులపై బీజేపీ సర్కార్ కేసు. ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడు సహా 4గురిపై నమోదు. హింసకు కారణం వారే. మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ తీవ్రంగా ఖండించిన పీసీఐ. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ఏ. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా. కేసీఆర్కు తిరుగులేదు. హ్యాట్రిక్ పక్కా. సరైన నాయకుడు లేని విపక్ష ఇండియా. జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఎన్నికలపై కుండబద్దలు కొట్టిన పీకే. దేశమంతా చీకట్లు. తెలంగాణ పిరమిడ్లు. డిమాండ్కు తగినంత సరఫరా లేక పవర్ కట్. 2023లో దేశంలో పిక్ డిమాండ్ 239 గిగావాట్లు. విద్యుత్ సరఫరాలో లోటు 8 గిగావాట్లు. అత్యధికంగా బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో లోటు. ఎడాపెడా విద్యుత్ కోతలతో సామాన్యుల గోస. యూపీలో 74% ప్రాంతంలో కోతలు. లోకల్ సర్కిల్స్. చీకట్లను తరిమిన తెలంగాణ. కరెంటు వేతలకు బై 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్. తెలంగాణ అత్యుత్తమ విద్యుత్ నమూనా కేసీఆర్.